ఫ్రెండ్స్ పోకో అయితే అనౌన్స్‌మెంట్ ఇచ్చింది. ఈ మంత్ జూన్ 24న పోకో ఎఫ్7 సీరీస్‌నైతే లాంచ్ చేస్తుంది. పోకో ఎఫ్7, ఎఫ్7 ప్రో అండ్ ఎఫ్7 అల్ట్రా. ఈ ఫోన్‌లో ఏమేమి ఇస్తున్నారని చెప్పేసి ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం ఈ వీడియోలో. ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. గైస్ మనం ముందుగా చూసుకుంటున్నట్టయితే పోకో ఎఫ్7 మనకి దీంట్లో యూజ్ చేసిన ప్రాసెసర్ వచ్చేసి స్నాప్‌డ్రాగన్ 8s జెన్ 4 ప్రాసెసర్ అనమాట. ఇది మంచి గేమింగ్ ప్రాసెసర్ అనమాట. మీరు గేమ్స్ ఆడేటప్పుడు గాని, లేదంటే ఏమన్నా వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు గాని మీకు ఎక్కడ ఎలాంటి లాగ్స్ అయితే నోటీస్ చేయరు. మనకి దీంట్లో యూజ్ చేసిన ర్యామ్ వచ్చేసి 12 జీబీ LPDDR5X ర్యామ్ అయితే యూజ్ చేశారు. అండ్ అలాగే వర్చువల్ ర్యామ్ ఇస్తున్నారు 12 జీబీ ఎక్స్టెండెడ్ ర్యామ్. వీళ్ళు దీనికి టర్బో ర్యామ్ అని పేరైతే పెట్టారు. బట్ వర్చువల్ ర్యామ్ అన్నా, టర్బో ర్యామ్ అన్నా మించుమించు ఒకటే. గైస్ వీళ్ళు చూసుకుంటున్నట్టయితే మన ఇండియాలో 7550 mAh బ్యాటరీ అయితే ఇస్తున్నారు ఈ సిరీస్ కి. బయట మనం గ్లోబల్ గా చూసుకుంటున్నట్టయితే పోకో ఎఫ్7 కి 6000 mAh బ్యాటరీ అయితే ఇస్తున్నారు. అండ్ అలాగే మనం స్టోరేజ్ విషయంలోకి వస్తే UFS 4.1 స్టోరేజ్ అయితే రాబోతుంది. సో మనకి ఏదైనా డేటా ట్రాన్స్ఫర్ చేసుకోవాలంటే కొంచెం స్పీడ్ గా అయితే అవుతుంది. ఛార్జింగ్ విషయంలోకి వస్తే మనకి 90 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఇస్తున్నారు. అండ్ అలాగే రివర్స్ వైడ్ ఛార్జింగ్ కూడా దీనికి సపోర్ట్ చేస్తుంది. అరౌండ్ 22.5 వాట్స్ అయితే సపోర్ట్ చేస్తుంది. గైస్ మనం దీని డిస్ప్లే చూసుకుంటే 6.83 1.5 AMOLED డిస్ప్లే తో అయితే రాబోతుంది. అండ్ అలాగే మనం దీని బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే డ్యూయల్ కెమెరా సెటప్ అయితే రాబోతుంది. మెయిన్ కెమెరా వచ్చేసి 50 మెగా పిక్సెల్ సోనీ LYT600 సెన్సార్ అయితే యూస్ చేశారు. దీనికి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా ఉంది. మనం బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే 8 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా అయితే ఇస్తున్నారు. గైస్ వీళ్ళైతే కొత్త కూలింగ్ సిస్టమ్ అయితే యాడ్ చేశారు. 600mm² 3D ఐస్ లూప్ సిస్టమ్ అయితే యూస్ చేశారు. సో మనం గేమ్స్ ఆడినప్పుడు ఇది కొంచెం హ్యాండిల్ చేస్తుంది. ఈ కూలింగ్ సిస్టమ్ AI తో ఇంటిగ్రేటెడ్ అయ్యి ఉంది. సో ఈ టెంపరేచర్ అనేది AI కంట్రోల్ చేస్తుంది అనమాట. అంటే మనం గేమ్స్ ఆడేటప్పుడు కానీ, లేదంటే మనం ఏమైనా టాస్క్ హెవీ యాప్స్ రన్ చేసేటప్పుడు కానీ AI అయితే కంట్రోల్ చేస్తుంది. మనం దీన్ని డ్యూరబిలిటీ చూసుకుంటున్నట్టయితే IP68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్ట్ అయితే రాబోతుంది. మనం దీని ఆపరేటింగ్ సిస్టమ్ చూసుకుంటున్నట్టయితే అవుట్ ఆఫ్ ద బాక్స్ Android 15 తో రాబోతుంది. అండ్ అలాగే HyperOS 2.0 తో ఉండబోతుంది. అండ్ అలాగే మనం దీనిలో చూసుకుంటున్నట్టయితే అల్ట్రాసోనిక్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ అయితే ఇచ్చారు. అండ్ అలాగే ఇది మనకి స్టీరియో స్పీకర్స్ అయితే రాబోతుంది. అలాగే దీంట్లో మనకి IR బ్లాస్టర్ కూడా ఉండబోతుంది. అండ్ అలాగే గేమర్స్ కోసం వైల్డ్ బూస్ట్ గేమింగ్ ఆప్టిమైజేషన్ 4.0 ఉండబోతుంది. గైస్ ఈ ఫోన్ అరౌండ్ 30 to 35 బడ్జెట్ అయితే ఉండబోతుంది. ఈ ఫోన్ మనం ఎంత పెట్టి కొనొచ్చు అనేది ఒకసారి మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్ లో తెలపండి.